మరో కాల్ తీసుకుందాం. నవీన్ కుమార్ సార్, నమస్తే. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేము కూడా ఒక 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే మాకు ఇప్పుడు ఒక లాస్ట్ అవకాశం 6 months బ్యాక్ వచ్చింది సార్, నర్సింగ్ పోస్ట్. ఓకే, ఎక్కడ చేస్తున్నారు నవీన్ గారు మీరు? నేను నర్సాపేట ఏరియా హాస్పిటల్లో చేస్తాను సార్. ఓకే ఓకే, చెప్పండి. అయితే మాకు MLHPగా చేశాం సార్ 6 years. లాస్ట్ ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక థియేటర్లో రావడానికి అనుకొని వచ్చాము. అయితే మేము ఇప్పుడు రోజుకి వచ్చేసి 120 kilometers అప్ అండ్ డౌన్ లో ఉన్నాం సార్. రోజు రావడం పోవడానికి కూడా మా ఫ్యామిలీ కిందంటే మాకు ఒక పెద్ద తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఓకే, వాళ్ళని విడిచిపెట్టి వచ్చి 6 hours డ్యూటీ చేసి ఎక్స్ట్రా 6 hours మాకు జర్నీ అవుతుంది. కానీ ఎందుకో ఒక అవకాశం ట్రాన్స్ఫర్ వస్తుందని మేము కొన్ని ఆఫీసుల చుట్టూ ఇప్పటికీ 8 months నుంచి తిరుగుతున్నాం సార్. ఓకే, ఒకే సమాధానం పై అధికారులు ఏం చెప్తున్నారంటే ఇంతవరకు నర్సింగ్ క్యాడర్ లో ఎక్కడ కూడా ఒక్క ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అందువల్ల మేము చేయలేకపోతున్నామని చెప్తున్నారు సార్. అన్ని డిపార్ట్మెంట్లలో లోపలైనా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, లేకపోతే ఒకవేళ డైరెక్ట్ గానే జరిగినాయి. ఒక నర్సింగ్ క్యాడర్ కి ఇంతవరకు ఒక 15 సంవత్సరాల్లో కూడా ఒక ట్రాన్స్ఫర్ జరగకపోవడానికి కారణం ఏందో అనేది కూడా అర్థం కావట్లేదు సార్. అంటే మాకు ఒక 38,750 రూపాయలు మాకు వస్తే అవి వాటిని మేము ఇక్కడ ఉండి ఒక నర్సాపేట ఏరియాలో ఉన్న రెంట్లు కట్టుకొని మళ్ళీ పిల్లలను చదువులు చదివించుకోవాలంటే మేము కూడా దూరభారం నుంచి వచ్చినాం, కష్టమే కదా. అలాంటిది మా ఇంటి దగ్గర ఉంటే మాకు 10,000 మిగులుతాయి. ఆ 2 డబ్బులతో మా ఇంటి పెద్దలను కానీ పిల్లల్ని కానీ చూసుకోవచ్చు. మేము అంత దూరమైన జర్నీ చేసినా కానీ ఇసుక లేకుండా వచ్చి సర్వీస్ ఇస్తే ఒక్క మా నర్సింగ్ క్యాడర్ లో ట్రాన్స్ఫర్స్ అనే మాట జరగకపోవడానికి కూడా అర్థం కావట్లేదు. నిన్నటి రోజు ఒక మెసేజ్ అన్ని గ్రూప్లలో సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ అది ఎందుకో అది రియల్ గా సర్క్యులేట్ అవుతుందా ఫేక్ గా సర్క్యులేట్ అవుతుందా అని కూడా ఇంతవరకు పై కూడా దాన్ని అందుకలేకపోయాడు. ఏంటండి ఆ మెసేజ్ ఏంటి? డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ లో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, మండే కల్లా అందరు ఎవరైనా కానీ హైయర్ అఫీషియల్ ద్వారా మీరు సబ్మిట్ చేసుకోండి అని చెప్పి మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. మీ నర్సింగ్ గ్రూప్ లోనండి? అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అవుతుంది సార్. అది ఫేకా అది రియలా? లేకపోతే ఇప్పుడు మనకి ఏదైనా ఒక మనిషికి రోగం వచ్చినప్పుడు దాని డాక్టర్ గారు స్పందించినప్పుడు మేము ఒక నర్సుగా మళ్ళీ దాన్ని మేము నయం చేయగలుగుతున్నామే. ఆ ఒక సమస్య వచ్చి 2 days నుంచి సర్క్యులేట్ అవుతుంది, అది ఫేకా రియల్ అనేది కూడా పై అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటో అర్థం. అది ఒక నర్సింగ్ వ్యవస్థలోనే ఎందుకు జరగట్లేదు అనేది నాకు ఒక బాధగా ఉంది సార్. నేను కూడా 120 kilometers అప్ అండ్ డౌన్ చేసినప్పుడు నాకు కూడా ఒక ఛాన్స్ దొరికితే నేను కూడా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తానని ఒక కోరిక ఉంటది కదా నాలో. ఖచ్చితంగా ఉంటదిగా. మళ్ళీ మీరు విజయవాడలో కాన్ఫరెన్స్ కాల్ పై ఒక సమావేశం జరిగినప్పుడు మేము వచ్చాము, మీరు చెప్పారు 50% అయిపోయింది అన్నారు. మేము కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ ఈ రోజు కూడా మీరు 100 రోజులు టైం అయ్యారు సార్. మేము మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ సంస్థ 100 రోజులు దాటిపోయినాక మళ్ళీ మొదటి ప్రయత్నం అవుతుందేమని ఒక సమస్య మీద నేను మాట్లాడాలని ఒక సామాన్య పౌరునిగానే మాట్లాడాలి సార్. ఇది లేదు నవీన్ గారు, అంటే మనం ఆ గ్యాదరింగ్ ఎందుకు పెట్టాం? కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం, దానికి సంబంధించి చాలా మంది వచ్చారు. దాదాపుగా 1800 నుంచి 2000 మంది వచ్చారు. మేము అనుకున్నది 1000 మంది అనుకున్నాం. అయితే ఇక్కడ నవీన్ గారు మీరు చెప్పిన దానికి నేను చెప్తాను సమాధానం. అంటే 100 రోజులు ఆ రోజు ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చిందంటే ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏర్పడినటువంటి సమస్య కాదు. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా, కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు వారి బాధలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. మీరు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అక్కడ కోనసీమకు సంబంధించినటువంటి 15-16 గ్రామాల రైతులు కూడా అదే రకమైనటువంటి ఆలోచన. వెళ్తున్నారు, వస్తున్నారు, రిపోర్టులు రాస్తున్నారు, నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. కానీ మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము తరచూ దానికి సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు ఆ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆ ప్రాంతంలో 2 రోజుల పాటు సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసినటువంటి సందర్భం మా చైర్మన్ గారు టీం. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్పందించింది. మనం అంటే ఒక సమయం ఇవ్వాలి, వారికి గడువు ఇవ్వాలి. అదే ఈరోజు మనం చెప్పాం కాబట్టి రేపు సాయంత్రానికి మనకి సమస్య పరిష్కారం అవుతుందని మనం భావించకూడదు. 100 రోజుల సమయం, ఆ రోజులోపు అన్ని రోజుల్లో వారు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా మాకు కూడా ఒక ఆలోచన ఉంది, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానంతో నిర్ణయం తీసుకుంటారని. దానిలో భాగంగానే
పిహెచ్సిల తనిఖీలు, పరిశీలన, దానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందనే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, పని చేయటానికి అనుకూలంగా ఉన్నాయా, నైట్ సమయాల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనే దాని మీద చైర్మన్ గారు అక్కడ పరిశీలన చేశారు. ఇలాంటి సందర్భంలో అంచెలంచెలుగా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళటం, ప్రభుత్వాన్ని మనం ప్రాధేయపడటమే. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఆ సర్వీస్ వదిలేసి రోడ్డు ఎక్కితే మీ సమస్య పరిష్కారం అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ అందరూ కూడా అదే ఆవేదనతో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మనం ఇచ్చినటువంటి గడువులోపు ప్రభుత్వం స్పందిస్తుంది అనేది ఒక ఆలోచన. ఒకవేళ అలా జరగకపోతే ఏం చేయాలి అనేది మరొక సమావేశం పెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకుని దానికి సంబంధించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతే తప్ప మనం ఈరోజు మాట్లాడుకున్నాం కాబట్టి 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 4 రోజుల్లో సమస్య పరిష్కరించబడుతుంది అని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా. సరే, థ్యాంక్ యూ సార్. ఇంతకు మంచి అవకాశం సార్, ఒక ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించండి సార్. ఓకే ఓకే నవీన్ గారు, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం మాకు అర్థమైంది. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి, అవును నవీన్ గారు అన్నట్లు ఎక్కడా కూడా వేరే డిపార్ట్మెంట్స్లో బదిలీలు ఉన్నాయి, కానీ ఒక ఈ నర్సింగ్ సంబంధించి ప్రమోషన్స్ కానీ అలాగే ట్రాన్స్ఫర్స్ కానీ ఏమీ లేవు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి, ఏ రాష్ట్రమైనా సరే విద్యా వైద్యానికి ఆ 2 రంగాలకు కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైనటువంటి విధానం ఉంది. తెలంగాణలో ఇదే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేశారు. మరి జీతాల పెంపు అన్నీ కూడా చక్కగా వారు హ్యాపీగా లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయాలి అనేది మేము కోరుకుంటున్నాం. మరికొన్ని కాల్స్ తీసుకునే ముందు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి లైవ్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ సలహాలు సూచనలు కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని వారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా సమాలోచన చేసి దానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది మనం చూసే ప్రయత్నం చేయాలి.